దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంను చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. యేసు ప్రభు వారు మరి ఇక్కడ నిజమైన గొర్రెల గురించి మాట్లాడట్లేదు, కానీ ఒక ఉపమాలంకారంగా యేసు ప్రభు వారు మన గురించి మాట్లాడుతున్నారు. మీరే నా గొర్రెలు, అయితే మీకు నేను మంచి కాపరిగా ఉన్నాను అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అంటే ఈ యొక్క అలంకారంలో మరి ఎందుకు గొర్రెలనే యేసు ప్రభు వారు తీసుకున్నారు? ఇంకా అనేకమైన పశువులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అలా చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు గొర్రెలే అంటే, మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆది నుండి కూడా గొర్రెలకు కాపరి అవసరమే ఉంది. అందుకే మనము దేవుని వాక్యంలో ఆది కాండంలోనే హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా మేకలను అప్పుడు వాళ్ళు సాధు జంతువులుగా ఇంకా వారు తీసుకోలేదు, వారిని పశు సంపదగా వాళ్ళు ఇంకా అప్పటికి గ్రహించలేదు. కానీ గొర్రెలకు మాత్రం హేబేలు కాపరిగా ఉన్నట్లు దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఆదాము కూడా అంతకుముందు గొర్రెల కాపరిగా ఉండవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆదాము పిల్లలు కలగకముందు, వారి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆదాము గొర్రెలను కాస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తూ ఉండవచ్చు. ఆ తర్వాత పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఒకరు వ్యవసాయ రంగాన్ని తీసుకున్నారు, ఇంకొకరు ఆదాము బాధ్యతల నుండి ఒక గొర్రెలను మేపడం తీసుకున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆదాము నుండి మొదటి మానవుడి నుండే గొర్రెలను కాపాడే బాధ్యతను వారు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక కాపరి లేకుండా అవి మనుగడను సాధించలేవు. ఒక మేకను వదిలేస్తే అవి బ్రతుకుతాయి. ఒకవేళ క్రూర మృగం చేతికి అవి చిక్కకుంటే అవి బ్రతికే అవకాశం ఉంది. ఆ విధంగానే ఇంకా ఏ జంతువైనా బ్రతికే అవకాశం ఉంది. కానీ గొర్రెలకు మాత్రం ఒక కాపరి లేకుండా అవి మనుగడను సాగించలేవు. ఒకవేళ క్రూర జంతువుల చేతికి అవి చిక్కకపోయినా, పొరపాటున అవి బ్రతికినా కూడా వాటి జీవితం ఎంతో దుర్భరంగా మారిపోతుంది. నేను ఎందుకు పుట్టానా, ఎందుకు నేను బ్రతికానా అని అనిపించే అంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి ఆ గొర్రె జీవితం వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక గొర్రె అనేది ఖచ్చితంగా కాపరి మీద ఆధారపడవలసిందే. అదేవిధంగా గొర్రెల కాపరి కూడా ఖచ్చితంగా అన్ని పనులను ఈ గొర్రెలకు చేయవలసిందే. గొర్రెలు తమంతట తాము ఏమీ చేసుకోలేని పరిస్థితిలో గొర్రెలుంటే మరి ఏమీ చేయలేని, ఏమీ చెప్పుకోలేని ఆ గొర్రెలను అర్థం చేసుకొని వాటిని చక్కగా నడిపించడానికి, చక్కగా పోషించడానికి ఒక కాపరి ఆది నుండి అవసరమై ఉన్నది అని మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ తనను తాను ఒక గొర్రెల కాపరిగా, మంచి గొర్రెల కాపరిగా యేసు ప్రభు వారు పోల్చుకొని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి మనము కూడా విశ్వాసులమైన మనము కావచ్చు, లేదా మనుషులుగా పుట్టిన వారు ఎవరైనా, లేదా జీవకోటి ఏదైనా సరే, యేసు ప్రభు వారి యొక్క దయ లేకుండా, యేసు ప్రభు వారి యొక్క కృప ప్రేమ లేకుండా ఎవరు కూడా మనుగడను సాధించలేరు. కాబట్టి ఒక గొర్రె ఏ విధంగా అయితే కాపరి మీద ఆధారపడినప్పుడు ఆ కాపరి ఏ విధంగా తనకు అన్నిటినీ జరిగిస్తాడో, ఆ యొక్క గొర్రె ఏ పరిస్థితిలో ఉంది, అది నడిచే పరిస్థితిలో ఉందా, నడవలేకపోతుందా, లేదా నడుస్తే ఎంత దూరం నడుస్తుంది అది చెప్పదు, దానికి ఎప్పుడు ఆకలి అవుతుంది అది చెప్పదు, అన్నీ ఇతని అర్థం చేసుకోవాలి, ఇతని నడిపించాలి. అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా ఒక మంచి గొర్రెల కాపరిగా మనల్ని అర్థం చేసుకొని, ఫలాని వ్యక్తి ఎవరు, అతని యొక్క సామర్థ్యం ఏంటి, అతన్ని ఎలా నడిపించాలి, అతనికి ఏది శ్రేష్టమైనది, ఈ విధంగా అన్నిటినీ ప్రభువారే అర్థం చేసుకొని తన యొక్క సామర్థ్యముతో మనల్ని నడిపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలని యేసు ప్రభు వారు యొక్క ఉపమానాన్ని వాడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క అంశంలో నుండి మనము 3 అంశాలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఒకవేళ మనము ఇంకా వీటిని చూడాలి అంటే ప్రాముఖ్యంగా వీటిని 3 అధ్యాయాల్లో మనం చూడవచ్చు. మనకు అందరికీ తెలిసిన అధ్యాయం 23వ కీర్తన. ఆ యొక్క కీర్తనలో ఒక గొర్రెల కాపరిగా ఏ విధంగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు అనేది మనం చూడవచ్చు. అదేవిధంగా ఇంకా మనకు తెలిసింది ఏంటంటే, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఆ యొక్క అధ్యాయంలో కూడా అనేకమైన వాటిని మనం తెలుసుకోవచ్చు. 3వదిగా
యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో ఒక కాపరిగా దేవుడు మానవుల ఎడల జరిగిస్తున్న కార్యాలను మనం చూడగలుగుతాం. కాబట్టి మనము ప్రస్తుతం 3 అంశాలను మనం నేర్చుకుందాం. ఇంకా ఒకవేళ మీరు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే వాటిని మీరు ధ్యానించవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. అయితే మొదటిగా మనము యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం, యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనమును 3వ లైన్ నుండి మనం చదువుకుందాం. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం 3వ లైన్ నుండి మనం చదువుకుంటే, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి అని మనం చూస్తున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలంటే స్వయంగా దేవుడే ఈ మాటలు పలికి ప్రవక్త ద్వారా ఈ విషయాలను ప్రజలకు తెలియజేయండి అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, ఒక గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లుగా నేను వారిని కాపాడుతానని వారికి తెలియజేయండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము గత వారం కూడా చూసాం దావీదును గురించి. మరి దావీదు ఒక మంచి కాపరిగా ఉన్నట్లు మనం చూస్తాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భాన్ని మనం చూడగలం. 17వ అధ్యాయం 34వ వచనమును మనం చదువుకుంటే, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అని మనం చూస్తున్నాం. ఒక గొర్రెల కాపరి ఏ విధంగా తన మందను కాపాడుకుంటాడో ఉదాహరణకు ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ ఏం జరిగింది అంటే, ఒక మంచి కాపరి అయిన దావీదున్నాడు. అతని మందలో నుండి ఒక గొర్రె పిల్లను సింహం వచ్చి నోట్లో పట్టుకొని తీసుకొని వెళ్తుండగా ఇతను పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క సింహాన్ని కొట్టి చంపి ఆ యొక్క గొర్రె పిల్లను విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక కాపరి ఏ విధంగా తన గొర్రెను కాపాడుకున్నాడో మనకు అర్థమవుతుంది. అయితే దాన్ని ఇంకా కింది వచనములు మనం చదువుకుంటే 37వ వచనమును మనం చదువుకుందాం. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా అని మనం చూస్తున్నాం. మనం పై వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కాపరిగా ఉన్న దావీదు ఆ యొక్క గొర్రెను విడిపించడానికి పరిగెత్తినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 37వ వచనంలో మనం చూస్తే మనకు కాపరిగా ఉన్న దేవుడు మరి ఆ యొక్క గొర్రెగా ఉన్న ఆ యొక్క దావీదును రక్షించడానికి దేవుడు ఏ విధంగా వెళ్ళాడో, ఏ విధంగా ఆ యొక్క సింహము బలము నుండి ఆ యొక్క ఎలుగుబంటి బలము నుండి దావీదును విడిపించాడో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసాం ఏంటంటే, సింహము బలము నుండి కాపరి అయిన దావీదు తన మందలో ఉన్న ఒక గొర్రెను రక్షించాడు. మరి దావీదును ఎవరు కాపాడాలి ఆ సింహం ముందు నుండి అంటే, ఎప్పుడైతే దావీదు ఆ సింహం వెంట పడుతున్నాడో దేవుని సన్నిధి దావీదు వెంట వస్తుంది. ఏ విధంగా తన గొర్రెను కాపాడుకోవడానికి దావీదు పరుగులెత్తుతున్నాడో అదేవిధంగా దేవుడు కూడా తన గొర్రె అయిన దావీదును కావచ్చు, అదేవిధంగా తన పిల్లలమైన మనందరినీ కావచ్చు, దేవుని సన్నిధి కూడా మనల్ని వెంటాడుతుంది. దేవుని సన్నిధి దేవుడు మన వెంట వస్తున్నాడు. ఎందుకు అంటే మనల్ని కాపాడడానికి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక గొప్ప ప్రాణహాని నుండి ఏ విధంగా అయితే దేవుడు దావీదును రక్షించాడో అదేవిధంగా దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలను జరిగిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ లోకంలో ఉన్న గొర్రెల కాపర్లకు కొన్ని వారి యొక్క శక్తికి పరిమితులు ఉంటాయి, వారి జ్ఞానానికి పరిమితులు ఉంటాయి. వారు ఎల్లవేళలా కునుకు వేయకుండా తమ మందను కాపాడుకోలేకపోవచ్చు. కానీ మన దేవుడు, మనకు కాపరిగా ఉన్న దేవుడు, ఆయన కునుకకుండా నిద్రపోకుండా కాపాడే దేవుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన శక్తికి హద్దులు లేవు. ఒకవేళ ఆ గొర్రెను చంపిన తర్వాత దావీదు చూస్తే, లేదా దావీదు ఆ సింహం వెంట వెళ్ళడం ఆలస్యం అవుతే ఆ సింహం ఆ గొర్రె పిల్లను చంపి తినేసి ఉండేది. ఇతను ప్రయాస వ్యర్థమై ఉండేది. కానీ మన కాపరి ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకనగా ఆయనకు శక్తి సామర్థ్యాలకు ఒక పరిమితి అనేది లేదు. దేవుడు ఏమైనా చేయగలడు. నా చెయ్యి దాటిపోయింది అని చెప్పలేని ఒక మంచి బలమైన కాపరిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ
మందలో ఉన్న గొర్రె ఎంతగా సంతోషించుంటుందో ఆ రోజు తన కాపరిని బట్టి, మరి అదే విధంగా అంతకంటే ఎక్కువ సామర్థ్యముతో, అంతకంటే ఎక్కువ ప్రేమతో మనల్ని కాపాడడానికి నిత్యము మనతో ఉంటున్న ఆ దేవుణ్ణి, మరి ఆ దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి. దేవుడు మన పట్ల చూపిస్తున్న కాపుదలను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి అని ఈ యొక్క వాక్యంలో నుండి మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా దేవుని ప్రజలలో నుండి దేవుడు అనేకులని ప్రత్యేకపరచుకొని వారిని అభిషేకించి వారిని తన పోలికలోనికి మార్చి తన ప్రజలను కాపాడడానికి దేవుడు అనేకులను పెట్టాడు అని మనం చూస్తున్నాం. మనము మోషే భక్తుని మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. మోషే రాజుగా ఉన్నాడు. ఆ రాజరిక కుటుంబంలో పెరుగుతూ ఎంతో సుఖ సౌకర్యాలతో నిండిన వాడుగా మోషే ఉన్నాడు. అయితే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఉన్నప్పుడు మోషే తనకున్నదంతా వదిలేసి ఆ ఐగుప్తు ధనమును, ఆ రాజరికపు వ్యవస్థను, ఆ అధికారాన్ని ఏది కూడా కాదనుకొని తన పిల్లలను రక్షించడానికి దేవుని స్వభావము కలిగిన వాడై అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు కొన్నిసార్లు ప్రత్యక్షంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అదేవిధంగా కొన్నిసార్లు దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న దైవజనుల ద్వారా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు కూడా ఒక రాణిగా ఉండి మరి తాను కూడా దేవుని స్వభావంను పోలినది ఆ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనగా వారిని రక్షించాలంటే ఈమె యొక్క ప్రాణమును రిస్క్లో పెట్టాల్సి ఉంది. ఈమె తన ప్రాణమునైనా లెక్క చేయకుండా ముందుకు వెళ్తేనే వారు రక్షించబడే ఆ యొక్క సందర్భంలో ఎస్తేరు కూడా మరి తన ప్రాణము గురించి ఏమాత్రం విచారించుకోకుండా నేను సుఖంగా ఉన్నాను కదా అని ఏమాత్రము వెనుకడగేయలేదు. కానీ తన ప్రాణాలకు తెగించి ముందడుగు వేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కాపాడినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే వారందరూ దేవుడు వారికి ఆజ్ఞలిచ్చి చెప్పిన పండుగలు కాకుండా ఇంకో కొత్త పండుగను వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇది దేవుడు మనలను రక్షించిన సందర్భం. ఈ దినమున దేవుడు మనల్ని గొప్ప అపాయం నుండి రక్షించాడు కాబట్టి దీన్ని మనము ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి ఆ దినమున పురీము పండుగను వారు ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఎవరు చెప్పలేదు, దేవుడు ఆ విధంగా చెప్పలేదు. కానీ తమంతట తాము పొందిన రక్షణను బట్టి తామే ఒక పండుగను ఏర్పాటు చేసుకున్నారు. మేము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మేము ఎస్తేర్ను జ్ఞాపకం చేసుకోవాలి, మొర్దెకైని జ్ఞాపకం చేసుకోవాలి, వారి ద్వారా రక్షించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని సంతోషించాలి, ఆరాధించాలని వారు ఆ యొక్క పురీము అనే పండుగను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తున్న అనేకమైన కార్యాలను, ఏ విధంగా దేవుడు మనల్ని కాపాడాడో, మనము ఎన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడాడో నిజంగా మనం అర్థం చేసుకోలేం. మనము శాస్త్రీయంగా చూస్తే మనము అరగంట కావచ్చు, గంటసేపు కావచ్చు, ఎన్ని ప్రమాదాలు మానవునికి ఎదురుగా ఉన్నాయి అని మనం ఎన్నో చూడవచ్చు. లెక్కలేనని ప్రమాదాలు నిత్యము ఎదుర్కొంటున్నాడు. అయితే మనకు కొన్ని మాత్రమే మనకు అర్థమవుతున్నాయి, కొన్ని మాత్రమే మన వద్దకు వస్తున్నాయి. ఎన్నో అపాయాల నుండి దేవుడు తప్పిస్తున్నాడు. కానీ కొన్నిటినే గుర్తించే వారిగా మనం ఉన్నాం. అయితే ఆ గుర్తించిన వాటిని బట్టైనా మనము స్తుతించే వారిగా, ఏ విధంగా అయితే వారు తమంతట తాము ఒక పండుగను ఏర్పాటు చేసుకోవడానికి వారు ముందు వచ్చారో అదేవిధంగా మనము కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడాడు ఒక డైరీలో రాసుకొని ఆ యొక్క దినమున లేదంటే ఆ యొక్క ప్రతి వారమున కావచ్చు మనం దాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఆరాధించినప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారిగా, కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉంటాం. అదేవిధంగా మనకు విశ్వాసంలో కూడా ఎంతో బలపడుతూ మన యొక్క జీవిత యాత్రను ఎంతో సులువుగా మనం కొనసాగించగలుగుతాం. కాబట్టి దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్న ఆ కార్యాలను బట్టి మనము స్తుతించాలి అని మొట్టమొదటిగా నేర్చుకుంటున్నాం. అయితే అందులోనే ఒకవేళ ఆధ్యాత్మికంగా మనం చూస్తే, భౌతికంగా చూస్తే అనేకమైన ప్రమాదాలు మనకు తెలుస్తున్నాయి. అయితే ఆధ్యాత్మికంగా ఒకవేళ మనం చూసినట్లయితే మరి మనము ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారముగా ఉన్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ గొర్రెను రక్షించడానికి ప్రాణం పెట్టాల్సి వస్తే ప్రాణం పెట్టైనా సరే గొర్రెను రక్షిస్తాడు. అదే మంచి కాపరి యొక్క లక్షణం అని తెలియజేస్తూ అదేవిధంగా యేసు ప్రభువారు మన జీవితంలో చేశారు అని మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుని వద్ద నుండి న్యాయపరంగా మన మీదికి శిక్ష వస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ శిక్షకు అడ్డుగా నిలబడి ఆ శిక్షనంతటిని తాను భరించి మరణము ఎరుగని ఆయన మరణమునకు లోనయ్యే శరీరంలోనికి వచ్చి
ఆ శిక్షను అనుభవించి తాను మరణించి మనకు జీవాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎంత దూరం వెళ్తాడు మనల్ని రక్షించడానికి అంటే ఆయన మరణానికి లోనైనా సరే మనల్ని రక్షించే అంతగా ఆయన మంచి కాపరిగా మన జీవితాల్లో ఉన్నాడు. కాబట్టి అంత మంచి కాపరిని బట్టి మనము ఎంతగానో స్తుతించాలి. దేవుడు అనుగ్రహిస్తున్న కాపుదలను బట్టి, రక్షణను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మన జీవితాల్లో మంచి కాపరిగా, రక్షణను అందించే కాపరిగా ఉన్నందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని మొదటగా మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యేసు ప్రభువు మనలను పోషించే కాపరిగా ఉన్నాడు. మొదటిగా మనం చూసాం మనల్ని రక్షించే కాపరిగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనలను పోషించే కాపరిగా ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైన చెట్లు ఇవన్నీ ఎవరు చేశారంటే ఇవన్నీ దేవుడే చేశాడు. భూమిని ఇవన్నీ మొలపించు అని చెప్పినప్పుడు అనేక రకమైన వృక్షాలను, ఫలాలిచ్చే వృక్షాలను, కూరగాయలు ఇచ్చే వృక్షాలను భూమి మొలపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతో రుచికరమైన వాటిని దేవుడు అనుగ్రహించాడు. మరి నేటి వరకు కూడా కావాల్సిన వాటన్నిటిని సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. సూర్యరశ్మిని కావచ్చు, వర్షాలను కావచ్చు, భూసారమును కావచ్చు, ఒక విత్తనమును అందులో నాటినప్పుడు దానిలోనికి నూతనమైన జీవమును పంపించేది ఎవరు అంటే ఇవన్నీ చేసేది దేవుడే అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక మంచి కాపరిగా ఏ విధంగా అయితే కాపరి తన గొర్రెలను పోషిస్తాడో అదేవిధంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. మంచి పోషించే కాపరిగా ఆయన ఉన్నాడు అని మనం గ్రహించి మనము దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి. ఈ లోకంలో దేవుడు అందరికీ కావాల్సిన వాటన్నిటినీ దేవుడు సమకూర్చే వ్యక్తిగా, అందించే వ్యక్తిగా దేవుడు ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు మరి మన అనేక మంది ఆహారం లేక చనిపోతున్నారు కదా, మరి వారి సంగతి ఏంటి అని మనం ప్రశ్నించుకోవచ్చు. అయితే లోకంలో మనుషులకు కావాల్సినవన్నీ ఉన్నాయి. కొన్నిసార్లు కరువులు, వర్షాలు లేక కావచ్చు, లేదా వర్షాలు ప్రతికూలమైన సమయంలో వర్షాలు పడటం వలన చేతికొచ్చే పంట పోవడం కావచ్చు. ఈ విధంగా చాలా నష్టాలు జరుగుతున్నాయి, నిజమే. అయితే వాక్యంలో మనం చూస్తే యాకోబు సమయంలో కూడా ఒక గొప్ప కరువు వచ్చింది. ఎంత కరువు అంటే అది ఒక దేశం మీదకి కాదు, అనేక దేశాల మీదకి లేదా ప్రపంచం మొత్తం మీదకి ఒక గొప్ప కరువు వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపు అంటే 7 సంవత్సరాల కరువు. కానీ ఆ కరువులో అందరూ బ్రతికారు, ఎవరు కూడా ఆహారం లేక చనిపోలేదు. ఎందుకు అంటే అక్కడ యోసేపు అనే భక్తుడు ఉన్నాడు. అయితే దేవుడు తన భక్తుల ద్వారా ఎప్పటికప్పుడు దేవుడు కార్యాలను జరిగిస్తున్నాడు. కొన్ని నష్టాలు కలిగితే ఆ నష్టాలు ఎందుకు కలిగాయో మనం ఆలోచించుకోవాలి. దేవుడైతే అన్నిటినీ అనుగ్రహించేవాడిగా ఉన్నాడు, దేవుడైతే పోషించేవాడిగా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజలందరికీ ఎంతమంది భూమి మీద ఉన్నారో వారందరికీ కావాల్సిన ఆహారాన్ని దేవుడు అందించేవాడిగా ఉన్నాడు. మనము ఇక్కడ నదుల కోసం కొట్లాడుకుంటాం, ఈ నది మాకు అని. కానీ దేవుడు ఆ విధంగా చూసుకునేవాడు కాదు. పరలోకంలో ఆహారం పండించాలి, మాకు ధాన్యం కావాలి, ఈ నీళ్ళు ఇక్కడే ఉంచుకుంటానని దేవుడు ఉంచుకునే దేవుడు కాదు. ఆయన అన్నిటినీ ధారాళంగా మనుషులకు అనుగ్రహించే దేవుడు, అన్నిటినీ ధారాళంగా అనుగ్రహిస్తున్నాడు. మనుషులకు కావాల్సిన పోషణను అన్నిటినీ మనం అడగక ముందే, మనకు ఆకలి కాకముందే దేవుడు అన్నిటినీ సిద్ధపరిచాడు అని మనం గుర్తుంచుకోవాలి. మనము ఒకవేళ నోవాహు దినంలో మనం చూసినట్లయితే ఆ యొక్క జలప్రలయం ఒకవైపు ఉంది. అయితే జలప్రలయం నుండి రక్షించడానికి ఓడ కూడా సిద్ధంగానే ఉంది. అయితే తప్పవరిది అంటే ఆ ఓడలోనికి ఎక్కనిది వారిదే అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుణ్ణి అయితే మనం ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయడానికి లేదు, దేవుని ప్రశ్నించడానికి ఎక్కడ కూడా లేదు. దేవుడు సమృద్ధిగా మానవ కోటికి భూమి మీద ఎంతమంది బ్రతుకుతున్నారో వారందరికీ కావాల్సిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనము ఒకవేళ ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇజ్రాయెల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇజ్రాయెల్ పర్వతముల మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును అని మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా 2
పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి మంచి మేత గల చోట, ఇంకోటి బలమైన మేత గల చోట. దేవుడు మనల్ని ఎక్కడ మేపుతున్నాడు అంటే మంచి మేత గల చోట, బలమైన మేత గల చోట దేవుడు మేపుతున్నాడు. ఇవన్నీ ఇక్కడ అలంకార రూపంగా మనకు చెప్పబడి ఉన్నాయి. ఏంటి మంచి మేత గల చోటు అంటే దేవుని సంఘం అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇంకొక అలంకారంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ సత్వగల భూమి అని మాట్లాడతాడు. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని సంఘములో ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి కావాల్సిన పోషణ, కావాల్సినంత ఎక్కడ ఉందో అక్కడే దేవుడు వారిని నాటినట్టుగా మనం చూస్తున్నాం. ఒక సంఘంలో దేవుడు మనల్ని నాటాడు, అక్కడ దేవుడు పోషిస్తున్నాడు. అక్కడ ఏముంది సంఘంలో అంటే మంచి మేత, బలమైన మేత ఉంది అని మనం చూస్తున్నాం. ఇంకొక అలంకారాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ సత్వగల భూమి అని మనం చూస్తున్నాం. ఈ మూడింటిని కనుక మనం అర్థం చేసుకుంటే పోషణకు కావాల్సినవన్నీ, ఆ యొక్క వృక్షము కావచ్చు, ఆ గొర్రె కావచ్చు, జీవించడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఆ యొక్క వృక్షాలైతే అవి ఫలించడానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. గొర్రెలు బలపడడానికి కావాల్సిన మేత ఆ స్థలంలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ పోషిస్తున్నాడు అంటే సమృద్ధిగా ఉన్న సంఘములో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సంఘములో ప్రత్యేకంగా ఎంత సమృద్ధి ఉంది మీరు అర్థం చేసుకోవాలంటే కొన్ని నెలలు ఏ వాక్యం చెప్పబడుతుందో అవన్నీ రాసుకొని అవి వేరే వారితో మాట్లాడి చూడండి. అవి ఎంత శ్రేష్టమైనవో వారే మీకు చెప్తారు. సో కాబట్టి దేవుడు మనల్ని మంచి మేతగల చోట దేవుడు మనల్ని మేపుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారిగా మనం ఉండాలి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు 5 పరిచర్యలను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులు. ఎందుకు వీరంతా అంటే సంఘం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని, సంఘం యొక్క క్షేమము కోసం దేవుడు వారిని ఏర్పాటు చేసినట్లుగా వారంతా ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని ఎంతో విరివిగా మనకు అందిస్తూ, దేవుని వాక్యము ద్వారా మనల్ని పోషిస్తూ, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరుస్తూ, మనల్ని ఈ యొక్క జీవితంలో మనకు కావాల్సిన శక్తినంతటిని వారు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఒక మంచి పోషకుడిగా, ఏ విధంగా దేవుడు ఒక మంచి పోషించే కాపరిగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. వాటిని మనం గ్రహించాలి. వాటన్నిటిని బట్టి మనము స్తుతించే వారిగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా మనం చూస్తే యేసు ప్రభువారు నడిపించే కాపరిగా మన జీవితాల్లో ఉన్నాడు. 23వ కీర్తన 2వ వచనంలో చూస్తే అక్కడ శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు అని మనం చూస్తున్నాం. దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అనేది ఒకరు సాక్ష్యం చెబుతూ దేవుడు నడిపించే మార్గంలో మొదటిగా లోకములో ఉన్న ఒక సామెతను చెప్తూ దూరపు కొండలు నునుపుగా ఉంటాయి అనేది లోకంలో ఉండే సామెత. అయితే ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే దేవుడి నడిపింపులో దూరముగా ఉండి మనం చూసినప్పుడు అమ్మో ఇది చాలా కష్టమేమో అనిపిస్తుందంట. కానీ వెళ్తున్న కొద్దీ, నడుస్తున్న కొద్దీ, అవి దగ్గరగా వెళ్తున్న కొద్దీ అవి ఎంత నునుపుగా ఉన్నాయో, ఎంత సులువుగా ఉన్నాయో అర్థమవుతుంది. ఈ లోకం యొక్క సామెతకు విరుద్ధంగా దేవుని యొక్క నడిపింపు ఉంటుంది అని ఆమె తెలియజేసింది. మనము దూరం నుండి చూస్తే దేవుని నడిపింపు మనకు భయంకరంగా ఉండవచ్చు, మనం నడవలేము, కష్టం, భయం అని అనిపించవచ్చు. కానీ అదే ఎంతో సులువైన మార్గం అని మనం అర్థం చేసుకోవాలి. మనము ఇజ్రాయేల్ జీవితంలో మనం చూసినట్లయితే వారిని నడిపించిన మార్గంలో వారు ఎంతో సనుక్కున్నారు. మమ్మల్ని చావడానికి ఇక్కడికి తీసుకొచ్చావని అనేక మార్లు దేవుని మీద సనిగినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వారిని ఆ మార్గంలో కాకుండా ఇంకో మార్గంలో దేవుడు నడిపించుంటే వారందరూ శత్రు భయము బట్టి వారందరూ పారిపోయి ఉండేవారు. వారి జీవితంలో ఎవరు కూడా కనానును చేరుకొని ఉండేవారు కాదు. వారు కనానును చేరుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వారు నడవవలసిన మార్గంలోనే దేవుడు వారిని నడిపించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం అబ్రహామును, లోతును మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. లోతు తను చూసిన ఆ యొక్క చూపును బట్టి తన మేధస్సుల మీద ఆధారపడ్డట్టుగా మనం చూస్తాం. తను చూసి అక్కడ ఏదైనా లాగుంది, అక్కడికి నేను వెళ్తే చాలా సుఖపడతానని అటు వెళ్ళాడు. అబ్రహాం అయితే దేవుని మీద ఆధారపడి మరి అతను వెళ్ళిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అతను వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే చివరికి ఏం జరిగింది? అబ్రహాము ఎంతో సంపన్నుడయ్యాడు. అబ్రహాము సంతానం నేటి వరకు ఉంది, నేటి వరకు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంది. ఇంకా మనం చెప్పాలంటే ఒక హైదరాబాద్లో ఉన్నంత మంది కూడా ఇజ్రాయెల్లో ఉండరు. కానీ ఆ ఇజ్రాయెల్ దేశం మన దేశం మొత్తంకి, భారతదేశానికి వారు సహాయాన్ని చేసేవారికి ఉన్న అంత ఆశీర్వాదకరంగా దేవుని నడిపింపులో వారు ముందుకు కొనసాగారు. అయితే లోతు మాత్రం తాను ఆ యొక్క పట్టణానికి తాను ఏదేను పట్టణంగా ఉంది అనుకొని ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ ఉన్నదంతా వదిలేసుకోవాల్సిన పరిస్థితిలో
అతను చివరికి చేరుకున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనకు ఏదేను తోటలాగా అనవచ్చు, మనకు పూతోటలాగా మనకు అనిపించవచ్చు, కానీ అవన్నీ అసత్యం అని మనం అక్కడికి వెళ్ళినాక తెలుస్తాయి. అయితే దేవుడు నడిపించే మార్గం మనకు అర్థం కాకపోవచ్చు, అది భయంగా ఉండొచ్చు, చీకటిగా ఉండొచ్చు, భవిష్యత్తు కనిపించకపోవచ్చు. కానీ అబ్రహామును నడిపించిన దేవుని మనం చూస్తున్నాం. అతను ఎటువంటి మార్గంలో నడిచాడు. అబ్రహాం భయపడ్డాడు తనకి ఏమవుతుందో అని, కానీ అతనికి ఏం జరగలేదు. అతని పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అతని యొక్క సంతానం నేటి వరకు ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎటువంటి మార్గంలో నడిపిస్తాడు? దేవుడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తాడు. మనం భయపడే పరిస్థితులు ఆయన నడిపించడు. కాకపోతే మనం వాటిని చూసి మనం భయపడుతున్నాం, కానీ నిజానికి అక్కడ భయపడాల్సింది ఏమీ లేదు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా అనేకమైనవి మనం చూసుకోవచ్చు. లేదు, ఇది ఇజ్రాయేల్ ప్రజలు కూడా కొన్నిసార్లు వారికి చాలా ఉత్సాహం ఉన్నప్పుడు, చాలా ధైర్యం ఉన్నప్పుడు మేము యుద్ధం చేయడానికి వెళ్తామన్నారు. అయితే అప్పుడు యెహోషువ భక్తుడు, దేవుడు మీతో లేడు, మీరు యుద్ధానికి వెళ్ళకూడదు అని చెప్పినా కూడా లేదు, మేము చేయగలం అని వారు ముందుకు వెళ్ళారు. నష్టాన్ని చూసినట్లుగా మనం చూస్తాం. అయితే ఎందుకు ఈ సమస్య వస్తుందంటే తమ గురించి తాము తెలియకపోవడం అని మనం గ్రహించవచ్చు. మరి మన గురించి మనకు తెలియదు, మనకి ఏ ఆహారం కావాలో మనకు తెలియదు, మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియదు. కాబట్టి మనం అనేకమైన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మనము తడబడతాం, మనము నష్టాలను ఎదుర్కొంటాం. అయితే దేవునికి మన గురించి తెలుసు, మన భవిష్యత్తు తెలుసు. అన్నీ ఎరిగిన ఆయన నడిపిస్తే ఆ మార్గం ఎంత అద్భుతంగా ఉంటుందో అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం. మరి ఆ మార్గమును కాదు అని లోతు వెళ్ళినప్పుడు లోతు నష్టపోయాడు. అతనికి ఎంతో అందంగా కనిపించింది, దేవుని తోటలా కనిపించింది, కానీ ఆ మార్గంలో నష్టం ఉంది. ఆ తర్వాత ఇజ్రాయేల్ కూడా మేము చేయగలం అని ముందుకెళ్ళారు, కానీ ఆ మార్గంలో నష్టం ఉంది. మరి ఏ మార్గంలో ఆశీర్వాదం ఉంది అంటే దేవుడు నడిపించే మార్గంలో ఆశీర్వాదం ఉంది. ఆ మార్గంలోనే తన భక్తులను నడిపిస్తున్నాడు. అదేవిధంగా మనము ఒక ఉపమానాన్ని మనం చూస్తాం. ఒక సముద్రపు ఒడ్డున ఇద్దరు నడుస్తున్న అడుగు జాడలను మనం చూస్తాం. కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక్కరి అడుగు జాడలు మాత్రమే ఉంటాయి. ఆ సమయం ఎంతో కష్టతరమైన సమయం అది. అందుకే అక్కడ నేను ఒక్కరిని నడిచాను, దేవుడు నన్ను వదిలేశాడు, అందుకే అంత కష్టంగా ఉందని మనం భావిస్తాం. కానీ నిజానికి ఆ అడుగులు దేవునివి అని దేవుడు మాట్లాడినట్లుగా ఆ సమయాల్లో మనం ఆయన రెక్కలపైన, ఆయన భుజములపైన మనం ఉన్నాము అని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క వచనం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే రెక్కల మీద మోయినట్లు ఆయన వారిని నడిపిస్తాడు అని మనం చూస్తాం. ఆయన తన రెక్కలపైన మనల్ని ఎక్కించుకొని, ఇది ఒక గ్రద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్లుగా ఆయన మనల్ని మోసేవాడిగా, నడిపించేవాడిగా ఉన్నాడు. మనకు కష్టం ఎదురైనప్పుడు దేవుడు తానే తన భుజంల మీద ఎత్తుకొని మనం నడిపిస్తాడు. అదేవిధంగా మనము 107వ కీర్తన 7వ వచనం మనం చూస్తే ఆయన నివాసపురము చేరునట్లుగా చక్కని త్రోవను వారిని నడిపిస్తాడు అని మనం చూస్తున్నాం. ఆయన ఏ విధంగా నడిపిస్తాడు, ఆ నడిపింపు ఏ విధంగా ఉంటుంది, ఆ నడిపింపు చివరిలో మనం ఎక్కడికి చేరుతామంటే మన నివాసపురముకు మనం చేరుకుంటాం అని మనం చూస్తున్నాం. ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ ప్రజలను నడిపించి ఆ కనానుకు చేర్చాడు, అదేవిధంగా ప్రస్తుతం యేసు ప్రభు వారు మనల్ని నడిపిస్తూ ఇక పరలోక రాజ్యానికి, నిత్యత్వానికి మనల్ని నడిపిస్తున్నాడు ఈ యొక్క చక్కని త్రోవలో. కాబట్టి మనకు ఎటువంటి భయములు కలగని, మనకు ఏమాత్రము నష్టము లేని ఈ మార్గములో మనల్ని నడిపించే ఆ మంచి కాపరిని బట్టి మనము స్తుతించే వారిగా ఉండాలి. ఈ యొక్క 3 అంశములను మనం నేర్చుకున్న. మొదటిగా దేవుడు కాపాడే కాపరిగా, రక్షించే కాపరిగా మన జీవితాల్లో ఉన్నాడని. రెండవదిగా మనల్ని పోషించే కాపరిగా ఆయన మన జీవితాల్లో ఉన్నాడని. మూడవదిగా చక్కని త్రోవలో నడిపించే కాపరిగా దేవుడు మన జీవితాల్లో కార్యాలను జరిగిస్తున్నాడు. నేర్చుకున్న ఈ 3 అంశాలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.